హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇక విషయానికి వచ్చేస్తున్నానండి. అందరి నోళ్ళల్లో ఇప్పుడు తిరిగే మాట ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి. ఈ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ వచ్చేసి జోడీ పరంగా వచ్చిందండి. ఫస్ట్ తనుజ రీతు వర్మ వస్తే రీతు వర్మ నామినేట్ అయింది, తనుజ సేవ్ అయింది. నెక్స్ట్ ఇమాన్యుల్ బర్నీ గారు వస్తే బర్నీ గారు సేవ్ అయ్యారు, ఇమాన్యుల్ గారు అవుట్ అయ్యారు. నెక్స్ట్ ఫ్లోరా సైని సుమన్ శెట్టి వస్తే ఫ్లోరా సైని గారు నామినేట్ అయ్యారు, సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలింది రాము రాథోడ్ అండ్ సృష్టి వర్మ. వీళ్ళిద్దరిలో సృష్టి వర్మ నామినేట్ అయింది, రాము రాథోడ్ సేవ్ అయ్యారు. అండ్ సంజనాని ఓవరాల్ గా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ కామన్ పీపుల్ 6 మెంబర్స్ వెళ్ళారు కదా, వాళ్ళు డెసిషన్ తీసుకొని చెప్పినటువంటి మాట ఏంటంటే సంజన గారు ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ ద హౌస్ అని చెప్పి. కారణాలు లైక్ మైక్ వేసుకోలేదు, దొరికిపోయింది అని చెప్పేసి ఒకసారి అన్నారు. అండ్ నెక్స్ట్ ఆవిడ వల్ల హౌస్ డిస్ట్రాక్ట్ అవుతుంది, డిస్ప్యూట్స్ వస్తున్నాయని చెప్పి మనీష్ చెప్పడం జరిగింది. సో ఆ రీజన్స్ మీద సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళల్లో ఎవరు వెళ్తారు అని అనుకుంటే కామన్ పీపుల్ తరఫు నుంచి కూడా ఒకరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు పవన్ పేరు బాగా వినిపించింది. డెమన్ పవన్ పేరు చాలా వరకు వినిపించింది. సో ఆయనే ఎలిమినేట్ అవుతారేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ ని అంత త్వరగా పంపించరేమో అన్న ఒక ఊహలో ఉన్నారు. లేదు కామన్ పీపుల్ ఉంచుతారు అన్న ఒక ఇది కూడా ఉంది. ఇన్ కేస్ కామన్ పీపుల్ తరఫు నుంచి కనుక ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఈ వీక్ లో డెమన్ పవన్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. డెమన్ పవన్ కి రోజువారీ రెమ్యునరేషన్ వచ్చేసి 20,000 అండి. ఈ 20,000 ఇంటూ 7 అంటే 7 డేస్ కనుక మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 1,40,000 అరౌండ్ వస్తుంది. సో 1 వీక్ లో ఆయన 1,40,000 తీసుకొని వెళ్తున్నట్టు లెక్క. లేదు ఆయన ఇంకా ఇంట్లో ట్రావెల్ అవుతారు, సెలబ్రిటీస్ నుంచే వెళ్తారు అని అంటే సంజన గారికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, కామనర్స్ అందరూ కలిపి ఆవిడ చేశారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకా ఆవిడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేబీ అలా ఆలోచించి పంపించాలి అని అనుకుంటే గనక ఆవిడ వెళ్ళరని అనుకుంటున్నాను నేను. ఎందుకు అనంటే ఆవిడ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశారు, మంచి నేమ్ తో బయటకు వచ్చారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. సో ఆవిడకి ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసు, బిగ్ బాస్ గురించి తెలుసు కాబట్టి ఇప్పట్లో అయితే ఆవిడని బయటకు పంపించారు అని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సెలబ్రిటీస్ వైజ్ ఇంకెవరికన్నా లైక్ స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంది అని మాట్లాడాల్సి వస్తే సుమన్ శెట్టి గారు ఈ 2 days గా ఎక్కువగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదండి. ఎవరితో మింగిల్ అవ్వలేదు. అండ్ ఇంకా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని, అక్కడ ఉన్న పీపుల్ ని ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు ఏమో అని నాకు అనిపించింది. సో సుమన్ శెట్టి గారికి మేబీ తక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏంటంటే ఆయన తెలుగు మాత్రమే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు. లైక్ భోజ్పురి, తమిళ్, కన్నడ అని చెప్పి మన గ్రాండ్ లాంచ్ ప్రోగ్రామ్ లో నాకు గారికి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అక్కడి ఫ్యాన్స్ ఎవరైనా ఈయనకి సపోర్ట్ చేస్తే ఈయన కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీక్ లో. అండ్ మిగిలింది వచ్చేసి ఫ్లోరా సైని గారు, మనకు తెలిసిన మనందరికీ తెలిసినటువంటి ఆశా సైని. ఆవిడికి లైక్ తెలుగు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఆవిడ. సో చూసుకున్నట్లయితే ఇంచుమించు నాకు ఫ్లోరా సైని గారు వెళ్ళిపోవచ్చేమో అనిపిస్తుంది. ఇఫ్ నాట్ షీ, తను కనుక లేకపోతే సుమన్ శెట్టి ఆర్ ఎల్స్ డెమన్ పవన్, వీళ్ళ ముగ్గురులో ఒకరైతే అవుట్ అయిపోతారని నాకు అనిపిస్తుంది. నేనేం రివ్యూవర్ ఇవ్వట్లేదు, రివ్యూవర్ని అంతకన్నా కాను. ఓన్లీ లైక్ కామన్ పీపుల్ నుంచి నేను ఆలోచించి ఒక కామన్ పీపుల్ గా బిగ్ బాస్ చూసి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నీకు అనిపించింది అంటే మీరు అనుకోవచ్చు నువ్వు రివ్యూవర్ కాదు, నువ్వు చెప్తే నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుందా అని అట్లా కూడా ఆలోచించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నాలాగా ఆలోచించే వాళ్ళకి కొంతలో కొంతైనా కొంచెం కలుస్తుంది కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. సో మీరేమనుకుంటున్నారు? ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ లో మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెషన్ లో చెప్పండి. ఇక వీళ్ళు ముగ్గురి రెమ్యునరేషన్ గురించి మాట్లాడదాం, అందరి గురించి కాదు. ఎందుకంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ వీళ్ళు వెళ్ళిపోతే వారానికి ఎంత తీసుకొని వెళ్తారు అన్నది చెప్తాను. డైలీ వైజ్ చూసుకుంటే ఆశా సైని లైక్ ఫ్లోరా సైని గారికి కానివ్వండి, సుమన్ శెట్టి గారికి కానివ్వండి 35,000 పర్ డే అన్నది వాళ్ళు తీసుకుంటున్నారు. ఇన్ కేస్ అది వారానికి వచ్చి ఈ వారం వాళ్ళు వెళ్ళిపోతున్నట్లయితే అరౌండ్ 2,45,000 అనుకుంటా అంత తీసుకొని వెళ్తారు. ఇఫ్ నాట్ 2,40,000 ఆ మధ్యలో తీసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ డెమన్ పవన్ వచ్చేసి 20,000 పర్ డే, సో 1,45,000 వరకు ఈ వారం వరకు ఉంటే తను అంత తీసుకొని వెళ్తారు అనమాట. లేదు ఇంకాస్త కాపబిలిటీ ఉంది, తను ఇంకా రన్ అవుతారు
చేస్తారు అని అనుకుంటున్నారా? ఏ విషయం అనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు ఉన్న సెలబ్రిటీస్ లో మీకు ఎవరు సెలబ్రిటీ అంటే ఎక్కువ ఇష్టం, అండ్ కామనర్స్ లో ఎవరి గేమ్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రోజువారీగా మన డైలీ డోస్ లో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.